సంబరాలు నూతన ఉత్సాహం ఫిబ్రవరి 20 నుంచి మార్చ్ 19 వరకు మీ పండగ షాపింగ్ ను మరింత కలర్ఫుల్ గా మార్చుకోండి. లేదు చాలా మంచిగా చెప్తున్నారు. అది మరి ఇప్పుడు ఫినాన్షియల్ గా నువ్వు ఎంత సంపాదించు, ఎన్ని సంవత్సరాలు చేసావు నార్మల్గా? జబర్దస్త్ 8 years 8 years 8, 9 ఏం సంపాదించుకుని ఎంత సంపాదించావు? పేరు సంపాదించుకున్నా, అందరి దగ్గర మంచోడు అని చెప్పుకొని డబ్బు అయితే సంపాదించుకోలేదు. మంచి పేరు ఉన్నవారికి ఎప్పుడు డబ్బు ఉండదు. నేనైతే మంచి పేరు సంపాదించుకున్నా. ఎక్కడికి వెళ్ళారు ఎవరైనా హరికృష్ణ మంచోడు చాలా అనిపిస్తుంది. ఇవ్వరా నీకు లేడీ గెట్ వేసినప్పుడు ఇస్తారా పేమెంట్? మా కాస్ట్ మా చీరకి ఎంత అవుతుంది? ఎంత ఇస్తారో కానీ మా అంటే ఒక 3,000 2,000 8 సంవత్సరాలు 3,000కే చేసావా? 3,000 4,000 శ్రీదేవి డ్రామా కంపెనీ కొంచెం ఒక 3 రెట్లు ఎక్కువ ఇస్తారు, ఒక 7,000 ఇస్తారు, 7-8,000. కాస్ట్యూమ్కి ఎంత అవుతుంది? ఒక శారీ కానీ బ్లౌజ్ కానీ ఎంత అవుతుంది? కనీసం నెలకు ఒక షాపింగ్ చేయాలి. దానికే సరి. కాకపోతే మాకు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు డబ్బులు తప్పుకున్నా బయట నేమ్ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ వల్ల అమౌంట్ వస్తుంది. చీరలు కొనుక్కుండేవాడు? కొనుక్కోవాలి కదా, అందరం కొనుక్కోవాలి. ఇప్పుడు అన్ని చీరలు ఉన్నాయి అవి. అమ్మో మా ఇంట్లో రాబట్టలు ఎక్కువ, మా ఆవిడికి నా చీరలు ఎక్కువ ఉంటాయి. మళ్ళా మా ఆవిడ నీకట్టు కట్టదు. కట్టదు అంటే షూటింగ్ వేసుకొచ్చినాయి కదా మళ్ళీ అన్నట్టుగా ఉంటుంది, కట్టదు. ఇంకా ఎప్పుడో ఇంకా లేదా అవి కట్ చేసుకుని ఫ్రాక్స్ చేస్తుంది తప్ప కట్టదు. అదే మరి మీ పిల్లలు భలే ఉన్నారబ్బా, మీ ఇద్దరు పిల్లలు క్యూట్. అసలు కదా, ఎంత క్యూట్, ఎంత మంచిగా ఉంటారు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నన్ను చూడంగానే అన్ని పోతాయి. అంటే నేను ఇంట్లో ఎక్కువ యాక్టింగ్ చేస్తాను. ఎట్లా అంటే కష్టాలు బాధలు నాకు ఏం చెప్పను, సరదాగా ఉంటాను. అడుగుతారా మీ నాన్న వాళ్ళని, మీ కొడుకులకి చెప్తుంటారా? మీ అబ్బాయిలకి మీ బయట వాళ్ళు లేడీ గెటప్పులు ఇలాంటివి చెప్తుంటారా? చెప్తుంటారు. మా చిన్నోడు ఒకసారి ఎప్పుడు అన్నాడు, ఒక 2 years బ్యాక్, నేను పెద్ద లేడీ గెటప్ వేస్తానని. గుద్దుదా పట్టుకొని అన్నా. వాడు ఒక రోజు నేనే వేస్తా లేడీ గెటప్, డాడీలో డాన్స్ చేస్తా అన్నాడు. గొద్దుతాను అన్నాడు. మరి నువ్వు వేస్తావు తప్పు, నేను వేస్తావు తప్పు అన్నాడు. నాన్న ఆ రోజులు వేరే, ఈ రోజులు వేరే. ఇప్పుడు లేడీ గెటప్ వేయక లేదు, మంచిగా మన క్యారెక్టర్ చూసి చూసుకొచ్చింది. అవునా, వాడు బాగా యాక్టివ్ ఉంటాడు చిన్నోడు. మొన్న ఏడ్చాడు కదా మొన్న అదే విషయంలో. ఎందుకది? స్మోక్. నేను యాక్చువల్లీ చైన్ స్మోకర్ ఉండే, డ్రంక్ ఉండేది, బంద్ చేసి ఇంకా తగ్గించా. మొదలు 5 years మానేసా. మనదేవో ఒక సిరీస్లో కంప్లీట్ బీడీ చుట్ట తాగాలి, చుట్ట అవుతుంది అంటే బీడీ అన్న, బీడీ కూడా దగ్గు వస్తున్నప్పుడు స్మోక్ మళ్ళీ అలవాటు అయింది. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావా? అంటే వాడికి ముందే మాట చెప్పాను, నేను ఇంతకుముందు డైలీ 2 packs తాగేదిరా, ఏమైనా టెన్షన్ కొట్టేసేది, మా అయితే లేదు, నేను ఎక్కువ తాగరు 3 అదే తాగుతాను అంటే అది ముందు మాట ఇచ్చా. అలాగంటానని అదే మాట మీద నిలబడ్డా. ఇప్పటి వరకు ఒక 1 year అవుతుంది అనుకుంటా, డైలీ 3. అది కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చెప్పే చేస్తాను. నేను తప్పు చేసినా మా ఇంట్లో డిస్కస్ చేసే చేస్తాను, ఇది నేను చేస్తున్నానమ్మా, స్మోక్ మందు తాగల ఇలా ఉందమ్మా అంటే ఓకే, వాళ్ళ పర్మిషనే. అది నెలకు 2 నెలలకు ఒకసారి మందు తాగడు, రోజు తాగడు కాదు. ఆ డబ్బులు అయితే నాకు ఇంకేమని దానికి వస్తాయి అన్నట్టుగా అలా పెట్టుకుంటా తప్ప దాని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇల్లు ఏమైనా కొనుక్కున్నారా? ఆస్తులు? ఇల్లు అనేది లేదు, ఆస్తులు లేవు, ఏమి లేవు. అసలు ఏం సంపాదించుకోవాలి కదా, కొద్దిగా మంచి పేరు తెచ్చుకున్న కొద్దిగా గొప్ప అంతే తప్ప. రెంట్కే. నేను అదే ఇంట్లో ఒక 16 years నుంచి ఉంటున్నా, ఒకటే ఇంట్లో. ఎంత ఉంటుంది? ఇక్కడ నేను ఎటువంటి వాడు నా క్యారెక్టర్ చెప్పేస్తాను. ఎంత ఉంటుంది రెంట్? అప్పుడు నేను 5,000కి వచ్చినా, ఇప్పుడు 12,000 అయ్యింది. డబుల్ బెడ్రూమ్. ఓనర్ కూడా నాకు తెలిసి 16 yearsలో ఒక 2-3 times చూస్తుంటానేమో. అప్పుడు ఫోన్ పే లేనప్పుడు కూడా అకౌంట్లో వేసేవాడిని. ఒకటే ఇంట్లో ఆవిడ ఇప్పటికీ ఎప్పుడు నాకు రెంట్ కావాలని అడగరు, నేను ఆ టైంలో నేస్తాను. ఎప్పుడైనా అర్జెంట్ అంటే హరి గారు అది వాయిస్ ఇక్కడ కొంచెం నాకు అమౌంట్ అర్జెంట్ ఉంది వేయగలుగుతారా అని ఒక రిక్వెస్ట్ పెడతాను అంతే, రిక్వెస్ట్గా. అంటే నాకు నేను చెప్పుకుంటాను, నీ మంచిగా చెడ్డ ఇక్కడ ఒక ఇంట్లో మామూలు ఎప్పుడైనా షూటింగ్లో వాళ్ళు యాక్టర్స్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరు, టప్ వెళ్తారు. అవునా, నాకు తెలీదు. సంవత్సరం కోటి 6 నెలలు కోటి మారుతూనే ఉంటాను. అసలు ఒక దగ్గర ఉండను, అది సెట్ కాదేమో, నాకు ఇది సెట్ అవ్వట్లేదు, నాకు ఇది రావట్లేదు, ఇది మ్యాచ్ అవ్వట్లేదు, మంచిగా లేదు, టపాటపడవడం. నేను 15-20 మారి ఉంటాను. మా ఇంటికి ఎవరైనా కొంతమంది పంతుల్లో వాళ్ళు వస్తారు కదా, ఇల్లు కొంచెం వాస్తు బాగాలేదు వెళ్ళండి అది ఇది అంటారు. ఇల్లు కొన్నాక వెళ్తాం ఏమన్నా కానీ ఇంట్లో ఉన్న ఇప్పటికి వచ్చి అన్నపూర్ణ అన్నం దొరుకుతుంది చాలు. ఆ ఇంటికి రావడంతో ఫస్ట్ 3 pregnancies మిస్. ఆ ఇంటికి రావడం రోజే మా వైఫ్ ప్రెగ్నెంట్ వచ్చిన రోజే నాకు కొంచెం సెంటిమెంట్గా ఉండింది. ఓనర్స్ నా ప్రాబ్లం కాదు, ఆ ఇల్లు సొంత ఎవరన్నా మా ఏరియా ఎక్కడికైనా ఇప్పటికీ నా ఓన్ హౌస్ అనుకుంటారు అందరూ. హరియాలి బిల్డింగ్ అపార్ట్మెంట్ అది,
హరన్నల ఇల్లు హరీష్ అంటారు ఎక్కువ నన్ను, హరీష్ వాళ్ళ ఇల్లు అంటారు, హరీష్ ఇల్లు హరన్న ఇల్లు అని అంటారు. ఆ ఇల్లు నాదనుకుంటారు చాలా మంది, నాది కాదు నెంబర్. 16 సంవత్సరాలు ఏంటి మరి? 16 సంవత్సరాలు. మీదే ఇప్పుడు ఇల్లు 10 సంవత్సరాలు అంటే చాలు, ఒక ఇంటికి కరెంట్ బిల్ కడితే చాలు, మీ ఇల్లు అయిపోద్దు. తెలీదా? తెలిస్తే నాకొద్దు, మోసం నాది అన్నదాన్ని నేను తీసుకుంటా, నాకొద్దు. మా ఓనర్ కూడా ఎవరు ఇలా పొల్ల పెట్టారు, ఆవిడ వచ్చి హరి గారు ఇలా అంటున్నారు అంటే మరి ఏం చేయమంటారు అంటే, అయ్యో నేను అలా కాదు, మీ గురించి నాకు తెలుసు అండి అన్న. ఓకే రైట్ అంతే. తెలిసారు ఆమె అనింది నాతోని, మీరు అంటే నాకు గుర్తుకు ఎప్పుడు అనింది, నేను అంత సీరియస్ తీసుకోవాలి, తెలిసి నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడా. నా కష్టంతో ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ఆవుని పెంచుకోవాలి, నా కోరిక. నాకు ఇష్టం గోమాత అంటే, పెంచుకోవాలి, ఒక ఇల్లు కొనుక్కొని గోమాతను పెంచుకోవాలి, అట్లా అంతే. ఎంత సంపాదిస్తావు నార్మల్ నెలకి నాకు వస్తుంది అట్టి కింద మీద పడితే 1 లక్ష దాకా వస్తుంది. అదే మెయింటెనెన్స్, చిన్న చిన్న క్రెడిట్స్ ఉండవు తీర్చుకోవడము, రొటేషన్ చేసుకోవడము. ఇప్పుడు ఎవరికన్నా ఒక సెక్యూర్ జాబ్ చేసిన వాళ్ళకి సెక్యూర్ నెలకి ఇంత వస్తుంది, మాకు అది లేదు కదా. నేను చెప్తున్నా 2 months అయిపోయింది, దాటింది, ఒక ఈవెంట్ లేదు. నాకు ఈవెంట్ మీద నెలకు కనీసం 50,000 వస్తుంది. అటువంటి 2-3 months నుంచి లేదు. నేను అక్కడక్కడ హ్యాండ్ లోన్స్ తీసుకోవడమో లేదా చేసుకోవడమో, లేదా ఇదే ఉంటుంది, ఇది పెట్టడం తీయడం, రొటేషన్. ఫిక్స్డ్ ఉండదు కదా, ఏ ఆర్టిస్ట్కి ఫిక్స్డ్ ఉండదు. మీరు స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగారు, షూటింగ్ ఉందంటే ఎంత అదృష్టం, ఎంత హ్యాపీ ఉంటుంది. మార్నింగ్ 6కి లెగిసిపోతాం, ఫ్రెష్గా టిఫిన్ తిని బిజీగా ఉన్న ఫొటోస్ పెడతాం. ఈ అప్లోడ్ ఎవడో ఫోన్ చేసి, నీకేముందిరా ఎప్పుడు షూటింగ్లో బిజీ ఉంటావు, మా అప్పు నీకే, చాలా మందికి అంటుంటారు. అంటే మా అంటారు, హరికృష్ణ ఆడెవడో ఉన్నాడు చూడు, నా డబ్బులు ఇమ్మంటే ఇవ్వడం, 1000 రూపాయలు ఇవ్వడు కానీ ఆడు కారులో పోతుండు, కాఫీ తాగుతుండు. అంటే ఒక ఆర్టిస్ట్ బతికేమైపోతుందంటే, వాడు ఇప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి, అప్డేట్స్ పెడతాంటే అవకాశాలు వస్తాయి. స్టేటస్ నవ్వుకొని రీల్ చేసుకొని పెడితే ఏమవుతుందంటే, డైరెక్టర్ మేనేజర్ ఎవరో ఒకరు చూస్తారు, చూసి అరే అబ్బాయి ఉన్నాడు కదా, నా స్టేటస్లో చూసి నాకు అవకాశం ఇంతమంది ఇచ్చారు నాకు. ఒక్కొక్కసారి ఏదో షూటింగ్ అనుకోకుండా వెళ్తే డైరెక్టర్ చూసి, హరికృష్ణ నిన్న నువ్వు, అరే నిన్ను చేద్దాం హరికృష్ణ, మర్చిపోయిన ఫోను, నేను వాట్సాప్ స్టేటస్ పెట్టలేదంట, రోజు దేవుడిది కానీ ఏదో పెడుతూ ఉంటా, చూసి హాయ్ బాయ్ అని, అరే ఈ అబ్బాయికి చెప్పండి రా, నీ స్టేటస్ చూసి చెప్పానని ఎన్నోసార్లు అన్నారు. ఒక్కొక్కసారి నేను పెట్టకపోతే నన్ను మర్చిపోతారు జనాలు. అవునా? నేను రేపటి నుంచి రోజుకు స్టేటస్ నిజంగా పెట్టకపోతే జనాలు మర్చిపోతారు. నేను ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన అవి పెట్టట్లేదు. పెట్టకపోతే అంటే ఎప్పుడో జరిగిన పెడితే కొంతమంది, నీకేంది ఎప్పుడు బిజీగానే ఉంటున్నావు కదా అంటున్నారు. అరే నాయన ఎప్పుడోరా బాబు, అప్పుడు కింద మెన్షన్ చేసి ఓల్డ్ వన్ అని పెట్టినా కూడా నువ్వు బిజీగా ఉన్నాను ఈవెంట్ చెప్పడానికి కొంతమంది ఉంటారు. ఇవి పెట్టడం వల్ల ఏమన్నా నాకు అవకాశం, అరే గుర్తుకొచ్చింది హరికృష్ణ మర్చిపోయి, నువ్వు రేపొద్దున ఒక ఈవెంట్ ఉంది, అలా ఎంతోమంది చెప్పారు, ఎంతోమంది షూటింగ్స్ చెప్పారు, వాట్సాప్ అప్డేట్. కానీ కొంతమంది జనాలు చూసి ఏం చేస్తారంటే, వరుణ్ వాళ్ళు ఈడికేముందరో ఏ బాధ లేదు, హ్యాపీగా ఉండడానికి. మరి కళాకారుడు ఎప్పుడు అప్డేట్లు ఉండాలి కదా, అది బాధలో నెత్తిమీద తిరిగితే అవకాశం లేడు, ఇంక అవకాశం ఇచ్చిన ఉంటే డబ్బులు అడుగుతాడు రా అంటాడు. అదొక తప్పు అవుతుంది. కళాకారుడికి ఉన్న బాధలు కష్టాలు ఎవరికి ఉండవు నాకు తెలిసి. ఒక రోజు వస్తే ఆడు సెట్ అవుతాడు, అప్పుడు దాకా దేవుడిని నమ్ముతావు, బాగా నమ్ముతా. మనుషులు తక్కువ నమ్ముతా, దేవుడిని ఎక్కువ నమ్ముతా. ఎందుకంటే మోసపోయా చాలాసార్లు మనుషులు నమ్మి. ఏంటి మామూలు డబ్బా, ఫైనాన్షియల్గా, మానసికంగా చాలా మందికి అప్పులు ఇచ్చా. నాకు లేకపోయినా 100, 200, 500 అడిగినప్పుడల్లా ఆకలిస్తున్నా 200, నాకు బాగా ఆకలి అంటే నాకు తిండి వ్యాల్యూ తెలుసు. తిండి లాంటి దాని గురించి ఇస్తే వాళ్ళు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. నీకే చెప్తున్నా, కనీసం నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంటారు. వాడిని నా డబ్బులు అడగట్లా, అది ఎంత ఒక 2,000, 5,000, 10,000 అయింటుంది, డబ్బులు అడగట్లే. నువ్వు మంచి స్థాయిలో నన్ను పిలిచి మంచి స్థాయికి ఇవ్వచ్చు, నువ్వు అవకాశం ఇవ్వవు. డబ్బే కదా చెడ్డ చేస్తా. అది ఇక్కడ ఎవరు అడిగినా ఒట్టేసి చెప్తున్నా, బాబు నువ్వు డబ్బులు అడగకు, డబ్బులు ఇచ్చి నన్ను నిన్ను చెడ్డగా చేయకు, నేను డబ్బులు ఇవ్వను. రోజు నువ్వు ఇంట్లో కొంచెం ఫీల్ అవుతూ ఉంటావా, ఏడుస్తూ ఉంటావా? ఒకప్పుడు ఫీల్ అయ్యేటండి బాగా, ఇప్పుడు మొత్తం అంత రాయి అయిపోయినా. ఏడవడం అనేది నాకు ఇష్టం ఉండదు. నేను ఏడవడము అనేది నాకు అసలు, ఏడ్చే మగోడిని నవ్వే ఆడదని నమ్మొద్దని అంటారు పెద్దవాళ్ళు. నేను ఏడవని ఇప్పుడు బాగా మనసు బాధ అనిపిస్తే. కానీ కొన్ని ఎమోషనల్ వర్డ్స్ వాటిలో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళలో నీళ్ళు ఇక్కడ దాకుంటాయి అంతే. అది ఏడవడం వేరే, తిరగడం వేరే కదా. ఏడను మనసు బాధ అనిపిస్తుంది, అది గుర్తుకొస్తుండే ఒక్కొక్క పాయింట్, అరే ఈ అమ్మ ఇట్లానే అని. అంటే శివ ఓపెన్గా చెప్తున్నా, అందరూ అంటారు సినిమా వాళ్ళే కష్టాలు పడ్డ వచ్చారా, సినిమా వాళ్ళే ఇది వచ్చారా అంటే, నిజంగా చెప్తే సినిమా వాళ్ళు కష్టపడతారు. సినిమా వాళ్ళు కష్టపడి ఎవరు కష్టపడరు. ఏ పని చేసుకొని బతకొచ్చు. సినిమాడు ఏం చేయగలుగుతాడు, ఏ పని చేసుకొని ఎవరైనా బతకొచ్చు. అండ్ మోసాలు చేసి ఎంతో మంది బతకొచ్చు. సినిమా వాడు చేయగలుగుతాడా? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇది అని చెప్పి అమ్మేస్తాడు, రేపు హైదరాబాద్ దొబ్బుకెళ్తాడు. ఒక పెళ్లిళ్ళు పోకరు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేసేస్తాడు. ఒక కళాకారుడు అబద్ధం చెప్పి యాక్టింగ్ చేయగలుగుతాడా? ఇక్కడ మోసం చేయగలుగుతాడా?